అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. సో ప్రస్తుతం రైతు భరోసా పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క నిధులనేవి కూడా విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క నిధులు విడుదల చేసినా కానీ చాలామందికి అయితే జమ కాలేదు కదా. సో వారికి ఎప్పుడు జమ అవుతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. వీడియోని అయితే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి, మరి కొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు భరోసా సోదరులందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందండి. ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి తొలి విడత కింద 6,000 రూపాయలు అనేవి అయితే నిధులు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగింది కదా జనవరి 26వ తేదీన. అయితే ప్రస్తుతం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను మనకి ఈ యొక్క నిధులు విడుదల చేసేందుకు అయితే సిద్ధమైంది కదా. అయితే ఈ పడని వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా జమ చేసేందుకు అయితే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. మనకి దాదాపుగా 9,000 కోట్ల పైగా ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ తొలి విడత కింద కేటాయించడం అయితే జరిగిందండి. అయితే ఇందులో కూడా మనకి 5,000 కోట్ల పైగా నిధులు అనేవి అయితే మనకి రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లుగా తెలుస్తుందండి. అయితే మిగతా 4,000 కోట్ల రూపాయలు రైతులకు ఎప్పుడు జమ చేయబోతారు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి గాను మనకి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో వారికి సంబంధించి గాను మనకి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్లో చెప్పిందనమాట. సో త్వరలోనే వారందరికీ కూడా ఎవరికైతే జమ కాలేదో అర్హులను ప్రతి ఒక్కరికి కూడా జమ చేస్తామని తెలపడం జరిగిందండి. దీన్ని బట్టి చూసుకుంటే మనకి త్వరలోనే నీ యొక్క నిధులు అనేవి అయితే మీ యొక్క ఖాతాలో జమ కాబోతున్నాయి. ఇది ఒక గొప్ప శుభవార్తని చెప్పాలి. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.